వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై కసరత్తు చేస్తున్నాయి. 7వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తుండగా టీడీపీ జనసేనతో బీజేపీ టచ్లోకి వచ్చింది. ఈ నెల 8న సీట్లు బీజేపీతో పొత్తుపై పవన్ చంద్రబాబు ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు కాపులకు ఎక్కువ సీట్లు 2.5 ఏళ్లు సీఎం కావాలని హర్రామ్ జోగే లేఖ రాశారు. మొత్తంగా వైసీపీ టీడీపీ జనసేనలో అభ్యర్థులపై కసరత్తు, అలాగే ఒక రకంగా సీట్లు పాట్లు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనమండలి సభ్యులుగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు, ఆల్రెడీ 7వ జాబితాపై కసరత్తు ప్రారంభమైంది. మరికొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటున్నారు. నిన్న కూడా చాలామందిని సీఎం క్యాంప్ ఆఫీస్కి నిన్న చాలామందికి పిలుపు వచ్చింది. చాలామంది నేతలు మాట్లాడుతున్నారు. ఇంకా ఎప్పుడు అంటే ఈ జాబితాల జాతర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఈ మార్పులు చేర్పులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయా? ఇప్పటికే నెంబర్ చాలా ఎక్కువ దాటింది. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే టెన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మేము పోయిన 2019 ఎన్నికలప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకేసారి అభ్యర్థులు అనౌన్స్ చేయడం జరిగింది, 175 ప్లస్ 25 మందికి. బట్ ఈసారి 2024లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని మేము ఫైనల్ చేసుకునేటప్పుడు ఇప్పుడు వచ్చిన 7 లిస్టులు కాదు, 6 లిస్టులు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. 7వ లిస్ట్ కూడా రాబోతా ఉంది. సో ఈ 7 లిస్టులు కాకుండా అంతకుముందు ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ కుప్పం కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా విజయవాడకు సంబంధించిన దేవినేని అవినాష్ గారు కావచ్చు, విజయవాడ ఈస్ట్, అట్లా కొన్ని సీట్లు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లు, మెజారిటీ సిట్టింగ్లకి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది కొనసాగుతూ ఉంటారు కాబట్టి. సో మేము ఆల్రెడీ అడ్వాన్స్గా ఉన్నాం. సో మేము ఆల్రెడీ అభ్యర్థులను ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకొని మేము ఆల్రెడీ కార్యాచరణ సిద్ధం చేసుకొని వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో, అదేవిధంగా ప్రజలతో మమేకంతో వెళ్తూ ఉన్నారు. బట్ మా అవతల ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళకి అసలు వాళ్ళు ఎన్ని పోటీ చేస్తారు, ఎవరితో పొత్తులు ఉన్నాయా లేవా, ఎన్ని బీజేపీ ఇప్పుడు మీరు చెప్పిందంటే బీజేపీ ఉంటుందా లేదా ఎన్ని సీట్ల మీద వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి నేను పోటాపోటీకి 2 ప్రకటిస్తాను, ఇంకో ఆయన ప్రకటించుకోవటం. సో వాళ్ళు ఇంకా మాకంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు కదా. మేము ఆల్రెడీ 175 సీట్లకి 175 గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. వాళ్ళు అసలు 175 పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో వాళ్ళు మా మీద విమర్శలు చేస్తే ఎట్లా? మేము ఎవరో మార్చుకోవాలి, ఎవరో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టాలి, సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏ విధంగా చూసుకోవాలి, పోయినసారి ఇచ్చిన దానికంటే బీసీలు కొంత అదనంగా సీట్లు ఇవ్వాలి. సో ఆ బేస్ లో మేము వెళ్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీ మార్పులు చేర్పులపై మాట్లాడే అర్హత లేదని జనసేన టీడీపీని ఉద్దేశించి మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు సీట్లు సర్దుబాట్లు ఎన్ని ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం, బీజేపీ వస్తుందా రాదనేది వాళ్ళ ఇష్టం. అలాంటప్పుడు మీరు కూడా వేలెత్తి చూపడానికి లేదు కదా, వాళ్ళు తేల్చుకుంటారు. మేము అభ్యర్థులను మారిస్తే ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని, లేదంటే ఎందుకు సిట్టింగ్లకి ఇవ్వకుండా మారుస్తున్నామని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్లీ మేము కూడా వాళ్ళని అడుగుతాం కదా. ఎందుకంటే రాజకీయ పార్టీగా వాళ్ళు మమ్మల్ని ఇది అడుగుతున్నప్పుడు అసలు ముందు మీరు దేనికి సిద్ధంగా ఉన్నారా? ముందు మీకు నియోజకవర్గంలో అభ్యర్థులు పోటీ చేయడానికి మీకు లేనటువంటి పరిస్థితి, మా దగ్గర వెళ్ళిన కోటన్ రెడ్డో, లేదంటే మా దగ్గర వెళ్ళిన ఉండవల్లి శ్రీదేవో, మా దగ్గర నుంచి వెళ్ళిన ఆనం రామనారాయణ రెడ్డో, లేదంటే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్సారథో, వాళ్ళే మీకు అభ్యర్థులు. సో మీకు క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి డెఫినెట్ గా మేము వాళ్ళకి సమాధానం చెప్తాం. రైట్, కంచెల శ్రీకాంత్ గారు, ఆల్రెడీ 2 సార్లు మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ సీఎం మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2 సార్లు మీటింగ్ అయ్యారు. ఆల్రెడీ 8వ తారీఖున ఒక ప్రకటన రావచ్చు, ఫస్ట్ లిస్ట్ అంటే ఉమ్మడి కూటమి ఫస్ట్ లిస్ట్ రావచ్చు అన్నది బాగా ప్రచారం వినిపిస్తోంది. ఒక వారం రోజుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో జత కట్టడానికి బీజేపీ పునరాలోచనలో పడింది, సమదూరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగానే వెళ్ళాలని ఫిక్స్ అయింది అంటూ కొంత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా నిన్న మళ్ళీ బీజేపీ నేతలు టచ్లోకి వచ్చారు. 8వ తారీఖున స్పష్టత రాబోతుందంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? అసలు భారతీయ జనతా పార్టీ మీతో కలిసి వస్తుందా, కలిసి రాదా సార్? సతీష్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న విజయ్ గారికి నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనసేన టీడీపీ కలిసి వెళ్ళడం అనేది అది అఫిషియల్ గా డిక్లేర్ అయింది. ఇద్దరు కలిసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని సీట్ల మీద కంక్లూజన్ కూడా రావడం జరిగింది. నెంబర్ ఏంటి అనే దాని మీద 8th జరిగే మీటింగ్ లో ఫైనల్ కంక్లూజన్ వస్తుంది. తర్వాత ఎప్పుడైనా లిస్ట్ అనేది రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. బీజేపీతో ఏంటనేది అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరు కలిసి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మాకు అది క్లారిటీ లేదు. నెంబర్ 2, యాజ్ ఆఫ్ నౌ తెలుగుదేశం జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నాయి. సీట్ల మీద కూడా స్పష్టత
స్పష్టత అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఇందాక విజయ్ గారు మాట్లాడుతూ సీట్ల గురించి వాటి గురించి అంటారు, ఉండవల్లి శ్రీదేవి గారు అని. మీరు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కర్ణం బలరాం గారిని కానీ, లేకపోతే మద్దాల గిరి గారిని కానీ, వైజాగ్ నుంచి కానీ ఇట్లా అందరినీ మీరు ఎందుకు తీసుకున్నారు వైఎస్ఆర్సీపీలోకి? వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదా? ఇప్పుడు ఆ తీసుకున్న 4 సీట్లు ఇవ్వట్లేదని చెప్పమండి విజయ్ గారిని. తెలుగుదేశం 151 సీట్లు వచ్చి ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 తీసుకొని మీరు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. అది 100% పొత్తులో పొత్తుతో భాగంగా రకరకాల చోట్ల పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరెవరికి ఎక్కడ సీట్లు మిస్ అవుతున్నాయో వాళ్ళకి ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చేయకపోవటం అనేది ఆల్రెడీ ఎక్సైజ్ జరిగింది. దానికి తగ్గట్టు పార్టీ వాళ్ళకి న్యాయం చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పేది వైఎస్ఆర్సీపీ విషయంలో రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్, ఆయన ఇమేజ్ చూసి మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, మేము అన్ని సీట్లు మళ్ళీ గెలుస్తాం, 175 సీట్లు గెలుస్తాం, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. మరి అని ఉన్నప్పుడు మీరు లోకల్ ఎమ్మెల్యేలని ఈ జిల్లా నుంచి పక్క జిల్లాలకు కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎంపీలకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పెట్టిన వాళ్ళు తీసేసి మళ్ళీ ఎమ్మటనే మా తిరుపతి నారాయణ స్వామి గారిని, ఇట్లా గురుమూర్తి గారిని కానీ, ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి చెప్తే, వాళ్ళందరినీ ఫస్ట్ ఎమ్మెల్యేలు అని చెప్పన్నారు, ఎంపీలను తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఎంపీ క్యాండిడేట్లు అంటున్నారు. రకరకాలైన గందరగోళమైన వాతావరణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఎందుకంటే ఎలాగో గెలవం అని చెప్పనేసి ఐపాక్ రిపోర్ట్ ఇచ్చున్నారు. వాళ్ళకి తెలుసది. ఐపాక్ వాళ్ళకి ఇంటర్నల్ గా ఇచ్చిన దాని సమాచారం ప్రకారం 34-35 సీట్లు వస్తాయి అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీకి సమాచారం ఉంది. కాబట్టి రకరకాల ప్రయోగాలు, ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్స్ తో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం అర్థం కాని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. 100% ఈ ఫీడ్బ్యాక్ అనేది తెలుగుదేశం జనసేన పొత్తుతోటి 160 పైచిలుకు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి ఇదిలో గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కన్ఫ్యూజన్ లో, ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో నిర్ణయాలు, ఏదేదో నిర్ణయాలు అనేది తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. నిన్న బడ్జెట్ సమావేశాలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. 1% మీరు గవర్నర్ ప్రసంగం ప్రతినిధి తెప్పించుకొని చూడండి, అన్ని అబద్ధాలు, అవాస్తవాలు దాంట్లో ప్రింట్ చేసి గవర్నర్ గారు చదివించారు. దాంట్లో నెంబర్స్ కూడా తప్పులు అన్ని. సింపుల్ ఎగ్జాంపుల్, 43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పనేసి దాంట్లో గవర్నర్ ప్రసంగంలో పెట్టారు. 43 లక్షల మంది తల్లులు, అలాగే 83 లక్షల చిల్లర పిల్లలకి ఇస్తున్నాం అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు కాపీని తెప్పించుకోండి కావాల్సింటే. ఈ రోజు అమ్మఒడి అనేది అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పనేసి ముఖ్యమంత్రి గారు క్యాంపెయిన్ పాదయాత్ర చేసేటప్పుడు చెప్పారు. ఈ రోజు మనం అందరికీ తెలుసు, ఇంట్లో ఒక్కరి పిల్లలకే అమ్మఒడి ఇస్తున్నారని చెప్పనేసి అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అది కూడా మళ్ళీ 300 యూనిట్లు కరెంటు ఛార్జెస్ దాటితే, అలాగే 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ పెద్దది ఉంటే, ఇట్లాంటి రకరకాల కారణాలు. వాళ్ళు ఏదన్నా రెంటల్ కారు కొనుక్కొని బతుకుతెరువు కోసం కారు తిప్పుకుంటుంటే దాన్ని రీజన్ పెట్టి ఇట్లా ఎంత మంది కట్ చేశారు మనకు అందరు తెలుసు. రమారామి 7 లక్షల మంది పైచలకు వాళ్ళకి అది కూడా కట్ చేశారు. సో 43 లక్షల మంది తల్లులు ఉంటే మీరు 83 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ఎక్కడిస్తున్నారు అంటే, ఆఖరికి మీడియాలో చెప్పటం, ఇవన్నీ అవాస్తవాలు చెప్పటం ఒక ఎత్తు అయితే, అసెంబ్లీలో సాక్షాత్ ఈ రాష్ట్ర గవర్నర్ చేత చదివించేటటువంటి ప్రసంగంలో కూడా అవాస్తవాలు ప్రింట్ చేసి మరి చదివించేటటువంటి పరిస్థితికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళిపోయింది. కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది. ఆ గెలుస్తారనే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఆ పార్టీ డిఫెన్స్ లో పడిపోయిందని మేము చెప్తున్నాం. రైట్. విజయ్ కుమార్ గారు, ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీ వచ్చింది. 8వ తారీఖున దానిపై స్పష్టత రావచ్చు అంటున్నారు. ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది, అలాగే పోటీ చేసే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందంటున్నారు.
అంటే ఇప్పుడు 25 అని 27 అని రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం, అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని లేవనెత్తుంది. నిన్న హర్రామ్ జోగి మాజీ ఎంపీ కూడా కొన్ని అంశాలని ప్రస్తావించారు. ఎక్కువ సీట్లు ఇవ్వాలి, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రకటించాలంటూ ఆ తరహా వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. వీటిపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, మీకు అలా ప్లానర్లో ఉన్న మిత్రులకి 10 టీవీ వీక్షకులకి అందరూ కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు, ఇది ఒక ఎలక్షన్కి వెళ్ళే ఒక గేమ్. ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు ఆ ఇంజనీరింగ్ ఉంటుందండి. ఈ ఇంజనీరింగ్ లో మనం వాస్తవాలు తెలుసుకొని ఎంత నిజాయితీగా ఉంటే అంత మేలైన రిజల్ట్స్ వస్తాయి. సరే, డెఫినెట్ గా అభిప్రాయాలని గౌరవించాలి, ప్రతి ఒక్కరి అభిప్రాయం గౌరవించాలి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అనొచ్చు, మీరు 2019లో సింగిల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు, ఈరోజు లిస్ట్ అనౌన్స్ చేయడానికి కూడా ఎవడు లేరు, అది ఇదని అలాగే అనొచ్చు. కానీ అది ఇమ్మెటీరియల్, ఇదంతా కూడా వ్యూహమే. వాళ్ళు క్యాండిడేట్లు ఎవరు, మా క్యాండిడేట్లు ఎవరు, ఎవరి పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కమింగ్ టు ద పాయింట్, మాకు తెలుగుదేశం పార్టీకి ఇద్దరం కూడా కలిసింది కేవలం మా నాయకులు వాళ్ళ రాజకీయాలకో లేకపోతే వాళ్ళ అవసరాలకో కల్లా. ఇది ప్రజల నుంచి వచ్చిన పొత్తు, ప్రజలు కోరుకున్న పొత్తు. ప్రజలు ఆల్మోస్ట్ 2 years వెంటపడ్డారు, మీరు ఇద్దరు కలండి, లేదంటే చాలా ఇబ్బందులు పడిపోతాం, ఇంకా ఏం ఉండదు అనే ఉద్దేశం. మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అది మేమంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం కూడా అదే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని మాట్లాడినా, ఎంత చీల్చాలన్నా, కార్యకర్త స్థాయి నుంచి కూడా ఈ 4 సంవత్సరాల 10 నెలలు, 9 నెలలు 10 నెలలు 10 నెలల కాలం కూడా వచ్చాం మనం. ఈ 4 సంవత్సరాలు 10 నెలలు చేసిన హెరాస్మెంట్, చేసిన పరిపాలన ఈరోజు ఎన్నైనా కూడా తక్కువే. ఎంత ఇండివిజువల్ గా డ్యామేజ్ అయినా కూడా అపోజిషన్ పార్టీలు కానీ ప్రజలకు కానీ అది చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఈ 4 సంవత్సరాలు 10 నెలలు జరిగింది రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన. అధికార దుర్వినియోగం ఉన్నాయండి, పరిపాలన ఉన్నాయండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సీట్లు ఎన్ని తీసుకోవాలి, ఎన్ని వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు. అంటే 50 ఇవ్వకపోతే మీకెందుకు, అలాగే ఇలా రెచ్చగొడతా ఉంటారు. 20 ఏంటి, వాళ్ళు ఏమైనా భిక్షం పడి, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మా సైడ్ నుంచి చాలా క్లియర్ గా చెప్పారు, అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇద్దరు కూడా ఈ రోజు 100% గెలాలి అనే దాని మీద ఉన్నారు. లేకపోతే ఎవరి పార్టీ వాళ్ళు, ఎవరి పరిస్థితి వాళ్ళు. మేము కూడా 40, 50, 60 గెలగలుగుతాం, వాళ్ళు కూడా 100, 120, 150 గెలగలుగుతారు, ఎలాగైనా గెలగలుగుతారు. అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ అండి. మళ్ళీ ఇప్పుడు 150 + 50 అనే ఇప్పుడు మరి వైఎస్ఆర్ ప్రతినిధి అన్న అవన్నీ కాదు. కానీ చెప్తున్నా, నేను కూడా ఏమంటానంటే, 100 వరకు మేము గెలుస్తాం, వాళ్ళు 100, 120, 130 వాళ్ళు గెలుస్తారు, అటు ఇటు మాట్లాడతారు, ఆ ఇంజనీరింగ్ ఉంటది, ఆ స్ట్రగుల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇంకొక ఛాన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మా కోసం అయితే మేము తీసుకుంటాం, ప్రజల కోసం తీసుకునేటప్పుడు ఛాన్స్ తీసుకోకూడదు అనే ఒక ఇంగిత జ్ఞానంతో, ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మేము ముందుకెళ్ళటం వల్ల సీట్లు అనే దాని మీద మేము ఇంట్రెస్ట్ చూపించట్లా. మాకు కావాల్సింది మేము తీసుకున్నాం. అంటే టీడీపీ తీసుకున్న సీటు టీడీపీ కన్ఫర్మ్ గా గెలాలి, మేము తీసుకున్న సీటు మేము కంపల్సరీ గెలాలి, ఇది టార్గెట్. మేము 100% గెలాలనే దాని మీద మేము పెట్టుకున్నాం. మేము చాయిసే తీసుకోవట్లే. కానీ టీడీపీ అలా తీసుకోలేదు. 100% గెలాలనే పరిస్థితిలో తీసుకోలేరు. వాళ్ళు 70%, 80%, 90% వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటది. సో పుట్ టుగెదర్, ఓవరాల్ గా పుట్ టుగెదర్ మేము ఈ రోజు ప్రజల నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్, ఈ రోజు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మేమేమవుతుందంటే, మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వై నాట్ 175 అనేది మాట్లాడడం. కాకపోతే 100% మేము 175 గెలడానికి మా వ్యూహాలన్నీ కూడా ఉన్నాయి. ఆ వ్యూహాలు బట్టి ఎవరు ఏ సీటు తీసుకోవాలనే దాని మీద ఇచ్చేయాలి. ఏదో కంటి చర్య కోసం, ఎవరో మెప్పుల కోసం ఇక్కడ కాదు. ఇది బాధ్యత. ఇది పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఉన్న బాధ్యత, అలాగే చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద ఉన్న బాధ్యత. వీళ్ళిద్దరు ఇప్పుడు మూడో పార్టీ బీజేపీ మీద ఉన్న బాధ్యత. ఈ అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలన్న ఆశ అందరికి ఉంది. 100% గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మళ్ళా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా రీఆర్గనైజ్ చేసి, రీస్ట్రక్చర్ చేసి అనే కమిట్మెంట్ తో మేము ఉన్నామండి. రైట్. అంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు మేము సీట్లు ఎన్ని ఎక్కువ వస్తాయి, ఎన్ని తక్కువ వస్తాయంటూ ఒక దుష్ప్రచారం చేసి ఒక రకంగా ఏదో టీచ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. మాకు క్లారిటీ ఉంది,
జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే టీడీపీ జనసేన కలిసి వెళ్ళాలని 2 ఏళ్ల కిందటే ప్రజలు ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్టుగా మేము చాయిస్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ఒక టీడీపీ ఒక సీటు తీసుకుంటే ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉన్న సీటే టీడీపీ తీసుకుంటుంది. జనసేన ఒక సీట్ తీసుకుంటే ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉన్న సీటే తీసుకుంటుంది. ఎవరెవరు ఏవో చేస్తున్నారని, ఎవరెవరు ఏవో ఆరోపణలు చేస్తున్నారని మేము దానికి ఎఫెక్ట్ కామంటున్నారు విజయ్ గారు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ప్రజలు చెప్పారు పవన్ కళ్యాణ్కి పిలిచి, చంద్రబాబు నాయుడు పిలిచి, ప్రజలు చెప్పారు పొత్తులోకి వెళ్ళమని. ఏ ప్రజలు పవన్ కళ్యాణ్కి 2018లో చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మొత్తం అవినీతి దోచేసుకుంది, లోకేష్ అనే అతను పెద్ద అవినీతి పరుడు, ఈ తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలపండి అని ఆ ప్రజలు ఆ రోజు చెప్పారంట. ఆ ప్రజలే బీఎస్పీ సిపిఐతో పొత్తు పెట్టుకోమన్నారా? ఆ ప్రజలే భారతీయ జనతా పార్టీతో పగలో రాత్రిపూట తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోమని ఏ ప్రజలు చెప్పారంట? మరి ఆ ప్రజలు చెప్తే 2 సంవత్సరాల క్రితమే కదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికలు జరిగింది, మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగింది 2 సంవత్సరాల క్రితమే కదా, టీచర్స్ ఎన్నికలు జరిగింది సంవత్సరం క్రితమే కదా. మరి ఏ ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన కలిసే వెళ్ళింది కదా ఆ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల. మరి ప్రజలు ఎందుకు తెలుగుదేశం జనసేనకి తీర్పు ఇవ్వలేదు కలిసి వెళ్ళమంటే? ఎవరు చెప్పలేదు సార్, వాళ్ళిద్దరు అనుకున్నారు పొత్తులో వెళ్ళాలని చెప్పి. సో జనసేనని గౌరవప్రదంగా చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడి, మరి గౌరవప్రదం అంటే ఏందని హరిరామజోగి గారు అడుగుతున్నారు. మేం కాదు, హరిరామజోగి గారికి సమాధానం చెప్పానండి. ఆయన అంటుంది ఏంది, మొన్నదా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో అడుగుతున్నాడు. గౌరవప్రదమైన సీట్లు 300 సీట్లని నువ్వే కదా మాట్లాడింది, 300 అంటే ఎంత 175లో 58 to 59 సీట్లు. ఇప్పుడు నువ్వు అడిగిందే 32 అని చెప్పి తెలుగుదేశం కరపత్రికలో రాస్తే ఎస్ ఆ 32లో కూడా ఆయన 20 ఇస్తానన్నాడంటే మీరు మాట్లాడినప్పుడు అది మీరు తెలుసుకోవాల్సిన అంశం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా 20 కాదు సార్, అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా అన్కండిషనల్ గా మద్దతు తెలుపుతారు. వాళ్ళకు ఉన్నటువంటిది అది వాళ్ళ విజ్ఞతగా వాళ్ళు వదిలేస్తున్నారు. ఆ జనసేన కార్యకర్తలు దాన్ని చూసుకుంటారు పవన్ కళ్యాణ్ దీన్ని. అది రెండో అంశం ఇక్కడ వచ్చేటప్పటికి. సో ఇందా తెలుగుదేశం ప్రతినిధి ఏమంటారంటే మేదేదో సర్వేలు అంట మాకు 30 వస్తాయి అని చెప్పారంట. అంటే ఐపాక్ సర్వే ఫేక్ సర్వే అని తేలిపోయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసని శ్రీకాంత్ గారు సార్ ఐపాక్ సర్వే వాళ్ళకి ఇచ్చింది చెప్పండి, ఎక్కడ ఇచ్చారో చూడండి. ఐపాక్ వాళ్ళు సర్వే ఇస్తే మాకు ఇస్తారా లేదంటే తెలుగుదేశాలకు తీసుకెళ్ళి ఇస్తారా? రెండోది జాతీయ సంస్థలు, అనేక జాతీయ సంస్థల సర్వేలో మాకు 18 నుంచి 24-25 ఎంపీలు వస్తాయి, తెలుగుదేశానికి 1, 2, 3 పరిమితం అయ్యద్దని చెప్తుంటే ఇంకా వాళ్ళు ఏదో అదేందో ఎల్లో కెమెరాలు వచ్చిన వాళ్ళకి లోకమంతా ఎల్లో లాగా కనపడుద్ది అన్నట్టుగా ఈ తెలుగుదేశం వాళ్ళకి అదో భ్రమంలో ఉంటే ఎట్లా? 2 గవర్నర్ చేత మేము అబద్ధాలు చదివించామని చెప్తున్నారు. ఏంటి సార్ 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇవ్వటం అబద్ధమా? 1వ తారీఖు వెళ్ళి 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం అబద్ధమా? ఈ రోజు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధమా? 2015-16 లెక్కలు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఎందుకు సార్ ఇప్పుడు మా మేనిఫెస్టో ఇదిగోండి అమ్మ ఒక నిమిషం శ్రీకాంత్ గారు, అవును సార్ ఒక ఇంట్లో ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి లబ్ధి చేకూరింది కదా. మేము ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నాం, మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాం. వెంకటరెడ్డి గారు ఇవ్వట్లేదు, 2 పిల్లలకి ఇవ్వట్లేదు, మీరు డేటా తెప్పించుకొని మాట్లాడండి. మేము 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తున్నామని చెప్పట్లేదండి బాబు, మీరు అర్థం చేసుకోండి. ఆ 15,000 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అంశమే కదా. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో క్లియర్ గా పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఇది మా మేనిఫెస్టో. మేము ఎంతమంది పిల్లలు అంతమంది 15,000 ఇస్తాం. శ్రీకాంత్ గారు వినండి ఒక్క నిమిషం. మా మేనిఫెస్టో గూగుల్లో ఉంది, మీ మేనిఫెస్టో లాగా ఇంటర్నెట్ లో తీలా. మా మేనిఫెస్టో ప్రతి గడపలో ఉంది. ఆ మేనిఫెస్టోని తీసుకొని మేము మా మేనిఫెస్టో మీకు అమలైతే ఓటేయమంటాం. దాంట్లో స్పష్టంగా ఇక్కడ చెప్పున్నాం, పిల్లలను బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పాం. తల్లికి 15,000 ఇస్తా ఉన్నాం కానీ ప్రతి ఒక్క పిల్లడికి 15,000 ఇస్తామని చెప్పలా. అలానే 43 లక్షలు. ఇప్పుడు సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిల్లల కనండి ఇప్పుడు కంటే మళ్ళీ వాళ్ళకి 5 ఏళ్ళ తర్వాత అప్పుడు నేను మళ్ళీ చూసుకుంటా అంటే ఎవరు సార్ అసలు కనీసం మైండ్ ఉండి మాట్లాడుతున్నారు? మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? గవర్నర్ చేత అబద్ధాల ప్రసంగం ఉన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారమే పేదరికం మీరున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 11% ఉన్న పేదరికం 12% పెరిగింది. ఇది రోజు 4% తగ్గింది. మరి ఇది తప్పుడు లెక్కలా? మాట్లాడండి సతీష్ గారు. సార్ మాట్లాడండి. ఆయన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 43 లక్షల మంది తల్లులకి ఇస్తుంది వాస్తవం కాదా అని చెప్పనేసి అన్నారు. ఫైన్, 43 మంది తల్లులకి ఇచ్చినప్పుడు 43 మంది తల్లులకి ఎంత మంది తెలియదు కదా. 83 లక్షల మంది పిల్లలకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు. నెంబర్ 2, మేము చెప్పలేదు మేనిఫెస్టో చూసుకోమంటున్నారు. మీరు వీడియోలు తీయండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు వీడియోలు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి 15,000 ఇస్తామని చెప్పారు. అలాగే వైఎస్ భారతి గారు
క్యాంపెయిన్ చేస్తూ ఓకే మీకు వీడియోస్ అవి కూడా తీయండి, మీడియాలో ఉన్నాయి. సార్ మా ఎంతమంది మేనిఫెస్టో లైవ్ లో ఉంది సార్. అంతమందికి అసలు మీరు question చేసే right 15,000 ఎక్కడ ఉంది? ఇస్తా అని చెప్పారు. అసలు మీ పార్టీ స్వయానా మమ్మల్ని ఆవిడ క్వశ్చన్ కూడా చేసే చెప్పడం రైట్ ఎక్కడ ఉంది? జరిగింది. హూ ఆర్ యు అసలు? మీరు ఓకే ఓకే మీరు ఎవడ అసలు క్వశ్చన్ చేసే రైట్ ఉందా తెలుగుదేశం పార్టీకి? వాళ్ళు మీ ప్రతిపక్ష మేనిఫెస్టో పార్టీగా ఉన్నారు. 2014 టు ప్రతిపక్ష 19లో పార్టీగా ఉన్నారు. మీ ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటు వేయమనండి. మీ తెలుగుదేశం వాళ్ళకు ఒక్కడికన్నా నిజాయితీ ఉంటే మీ పరిపాలన చూసి ఓటేయమని అడగండి. మా పరిపాలన చూసి మేము ఓటేయమంటున్నాం. మా మేనిఫెస్టో అమలైతే మేము ఓటేయమంటున్నాం. ఓకే. ఇంకా దొంగ హామీలు చెప్పారా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు మీరు అవార్డు ఎందుకు ఇవ్వలేదు? ఓకే. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ముగ్గురు కానండి, 30 మందిని కానండి. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇస్తాం అంటున్నారు. అవును సార్, ఇన్నారు ఏం గడ్డి బీకారు? ఓకే 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 రైట్ రైట్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మళ్ళీ వస్తే రైట్ ఒక్క నిమిషం. ఎంతమంది తల్లుల్ని అమ్మఒడి నుంచి తీసేశారు? ఓకే 300 యూనిట్ల పవర్ బిల్లు అయ్యే మీరు ఉన్నప్పుడు ఒక పథకానికి అర్హత ఎంతో తెలుసా సార్? అలా చెప్పలేదు. 200 యూనిట్లు. 1000 ఓకే 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 రైట్ ఈ పాలన పైన సంక్షేమ పథకాల పైన సంక్షేమ పథకాల పైన మేనిఫెస్టో మీద మనం రోజు మాట్లాడుతున్నాం. 1,20,000 మంది పెన్షన్ నారా లోకేష్ అమ్మఒడి ఇస్తారా? నారా బ్రాహ్మణ్ గారికి అమ్మఒడి ఇస్తారా? మీరు అడిగేది అంటే నారా బ్రాహ్మణ్ గారికి కూడా అమ్మఒడి ఇమ్మంటున్నారు. రైట్ రైట్ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది అది. ఓకే 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 ఒక్క ఇస్తారు నారా బ్రాహ్మణ్ గారికి అమ్మఒడి. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు రైతు రుణమాఫీ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కాంపోనెంట్ ని పెట్టుకొని మేము రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఓకే ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఈ అంశాలు మనం ప్రతిరోజు రెండు పార్టీల మధ్య వాదన కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ ఇంకో చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కొద్ది రోజుల కిందట సమదూరం పాటించాలని డిసైడ్ అయింది. మళ్ళీ టచ్లోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. నిన్న టీడీపీ జనసేన అగ్రనేతలతో ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు మాట్లాడారు. పొత్తుకి మళ్ళీ సుముఖత వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత సార్? సతీష్ గారు, మేము భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లో ఉన్నాం. మేమేం కంటిన్యూ చేసుకోలేదు. అవును చేసుకుంటే మేమేం తెలుగుదేశానికి వెళ్ళాలా. మేము భారతీయ జనతా పార్టీతో క్లియర్ గా చెప్పాం, ఇంత దారుణమైన పరిపాలన చేసి ఓన్లీ కేవలం స్వార్థం. మేము స్వార్థాలు ప్రతి ఒక్కరు అందరూ చూసారు. అన్ని కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచి స్వార్థాలు అన్ని చూసారు. ఇంత దారుణమైన స్వార్థం ఎవడు చూడలే. అంత దారుణంగా అంటే నాది కాకపోతే నా చెల్లైనా కూడా నాకు అనవసరం, ఇష్టానుసారంగా ట్రోల్ చేయండి రా అన్న మనిషి ఎవడైనా ఉన్నాడండి? ఇప్పుడు భూ ప్రపంచం మీద ఎవడైనా ఉన్నాడండి? సొంత చెల్లి అంటే రక్తం ట్రోల్ చేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్న మీరు అందరిని మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. పవన్ కళ్యాణ్ మీ పార్టీని అలాగా అని చెప్పి మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ కూర్చొని టీవీలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. అర్థం కావట్లేదు. పార్టీని బాలకృష్ణ వెంకటరెడ్డి గారికి నేను అంటుంది ఓకే కాదనట్లా. వినండి, ప్రత్యర్థుల్ని అపోజిషన్ పార్టీ వాళ్ళని మీరు విమర్శించండి, కానీ అది ఏ స్థాయిలో విమర్శించాలో తెలియనప్పుడు వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. ఇప్పుడు నేనేమో ఆవిడ గురించి నేనేం మాట్లాడలా, కానీ మీ గురించి మాట్లాడుతున్నా. చెల్లిని ఇష్టానుసారంగా ఎలా మాట్లాడుతున్నారండి? మీరు ఒక పార్టీయా? మీ నాయకుడు ఒక నాయకుడా? మీరేమో అంటే మీరు అమ్మఒడి ఇచ్చేస్తే మీకు ఓట్లు వేసేయాలా? మీ మనస్తత్వాలు తెలియాలా? బుద్ధి లేకపోతే సరే ఆయనకి మీరేమో వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి మీరు సబ్జెక్ట్ పరిమితం అండి ప్లీజ్. హరిరామ జోగయ్య అనే అతను రాసినటువంటి దాని ప్రకారం మీరు పదప్రయోగాలొద్దు, దయచేసి అలాంటి పదప్రయోగాలొద్దు. సబ్జెక్ట్ పరిమితం అవుదాం, ఇద్దరికి అప్పీల్ చేసిన సబ్జెక్ట్ పరిమితం అవుదాం. విజయ్ గారు ఆల్రెడీ జనసేనతో ఆల్రెడీ బీజేపీతో మీ పొత్తులో ఉన్నాము లేవని చెప్తున్నావా అని అంటున్నారు. విజయ్ గారు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కదా. రెండు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కూడా జనసేన. సతీష్ గారు ఇదే మాధవ్ చెప్పాడు. ఇదే మాధవ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పిన మాట ఏంటి? మేము అడిగాం పొత్తు అంటే వాళ్ళు తెలుగుదేశంతో కాపురం చేస్తాడని చెప్పాడు. మన పురంధరేశ్వరి స్పష్టత ఇచ్చారు కదా, జనసేన మేము కలిసే ఉన్నామని.
ఉంటారు Topic తెలుగుదేశం divert జనసేన చేయొద్దని కలిసి చెప్పండి ఉంటారు. భారతదేశంలో Right, ఎప్పుడు right. జరగదు. నువ్వు ఆపుకోయా నీ సోది. ఏంటో ఇట్లాంటి నీ variety సోది ఉంటాయి. పొట్టులు లేచి నీ సోది ఆపుకోయా. ఒక్క నిమిషం, ఊరికే ఎవరు మాట్లాడుకో. సోది చెప్తున్నారు సార్? రైట్ 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 ఓకే 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 రైట్ 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 మీరు కదా చెప్పేది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు అబద్ధాలు చెప్తున్నారు మీరు. విజయ్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చాడు సార్ విజయ్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చాడు వెంకటరెడ్డి గారు మీరు రాగండి కేకలు వేసుకుంటూ కాదు పిచ్చోళ్ళని కాదు వెంకటరెడ్డి గారు ఒక్క చూడాలి, నిమిషం. కేకలు వేయకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం నేను అడిగిన దానికి సమాధానం చెప్పా. అడుగు. Right. నేను అడుగు అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పు. చెల్లిని తిట్టిస్తున్నారు మీకు సిగ్గులేదని అడుగుతున్నాను నేను. ఎవరు తిట్టించారు? ఇంతకన్నా దారుణమైన ఎవరు తిట్టించారు? ఇంత దిగజారిపోవాలి. ఎవరు తిట్టించారు? సోషల్ మీడియాలో హెవీగా ట్రోల్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చి ప్రధానికి మేము ఎవరా responsibility. సోషల్ మీడియా? ఇదే జనసేన వాళ్ళు, Okay. ఇదే జనసేన ఒక మీరు ఆవిడ కార్యకర్త మీ- Okay. ముఖ్యమంత్రి ఆవిడ గారిని శ్రీరెడ్డి చంపేసి మీరు పేదలు కదా? మెల్లేసుకుని మీరు కదా? జగన్ మీ పెట్టాడు. appointment పవన్ చేసిన కళ్యాణ్ దానికి వ్యక్తులు క్షమాపణ కదా? మీరు చెబుతాడా? డబ్బులు Okay. పవన్ కళ్యాణ్ దానికి పెట్టండి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? ఓకే అడగండి సార్, పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? ఎవడా ఇదే రెస్పాన్సిబిలిటీ? తెలుగుదేశంలో రోజు వరస్ట్ గా సోషల్ మీడియాలో బిహేవ్ చేస్తారు. Right. చెప్పండి సార్, తెలుగుదేశంలో వరస్ట్ గా బిహేవ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ వైఎస్ సునీత ఈ అంశాన్ని ప్రస్తావించారు వైఎస్ షర్మిల ఈ అంశాన్ని ప్రస్తావించారు అన్న దాన్ని టీడీపీ జనసేన పాయింట్అవుట్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ మనిషా ఇంకా ఏదో వైసీపీ సోషల్ మీడియాలో ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ మన రాహుల్ గాంధీ ట్వీట్ కూడా చూసాం వెంకటరెడ్డి గారు. సార్, ఒకటి రాజకీయ పార్టీ పరంగా వాళ్ళు చేసేటటువంటి విమర్శల దానికి మేము కన్ఫైన్ అయి విమర్శలు చేస్తున్నాం. మేము ఎక్కడ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. షర్మిల గారిని ఎవరు ఆడిస్తున్నారు చంద్రబాబు నాయుడు మంచి ప్రభాకర్ ఏం మాట్లాడారు? ఇక చాలా మంది ఏం మాట్లాడుతున్నారు? దాన్ని మేము Right, ప్రస్తావించాం. right, మీరు పేటీఎం మీరు డబ్బులు ఇస్తున్నారే కదా? ఓకే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క దీనికి మీరు డబ్బులు ఇస్తున్నారు. కాళ్ళు పట్టుకుంటున్న మీరు మీరు డబ్బులు ఏం ఇస్తున్నారు. మాట్లాడేది? ఓకే 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 మీరు డబ్బులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు తల్లిని డబ్బులు ఇచ్చి తిట్టిస్తే ఆ చెల్లినే సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీచంగా- మీరు కూడా అతి మాట్లాడడానికి. నీచంగా ఓకే, ట్రోల్ ఓకే. చేస్తున్నారు. అతి జనసేనకు నీచంగా. మాట్లాడటానికి బుద్ధి జ్ఞానాలు ఉండాలి కదా. రైట్ 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 ఓకే ఓకే ఆ పదాలు వద్దు రైట్ మీకన్నా ఉండాలి కదా డిబేట్ లోకి వచ్చే వాళ్ళకి. రైట్ రైట్ పవన్ కళ్యాణ్కి లేదు బుద్ధి జ్ఞానం, మీకన్నా ఉండాలి కదా డిబేట్ లో పార్టిసిపేట్ నీకెవడ్రా? చేసే వాళ్ళకి. నీకెవడ్రా? నీకుందా బుద్ధి? పిచ్చి పిచ్చి గట్టి మాటలు తప్ప దయచేసి అన్నం మాట్లాడొద్దు. నేను తిన్నా. రెస్పెక్ట్ గా మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ రైట్ రైట్ విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వాగుడు వాగి మీ పార్టీ రైట్ విజయ్ గారు ఒక్క నిమిషం సార్ బాలకృష్ణ ఏదైతే అన్నాడో మీ పార్టీ అనేది రైట్, రైట్. విజయ్ గారు ఎవరో ఆ తరహా పదప్రయోగాలు వద్దు. నువ్వు ఒక అలాగే మనిషి. శ్రీకాంత్ గారు ఉన్నారు శాసనమండలి సభ్యులు ఉంటే మీ బిహేవియర్ ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవచ్చు కానీ పదప్రయోగాలు దయచేసి వద్దు పదప్రయోగాలు వద్దు మనిషి రైట్ పుట్టు పుట్టావా? రైట్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్? రైట్ విజయ్ గారు విజయ్ గారు ఒక్క నిమిషం సార్ విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ కంట్రోల్ నువ్వు మనిషి పుట్టుక పుట్టావు కదా. విజయ్ గారు ప్లీజ్ నువ్వు కంట్రోల్ మనిషి పుట్టుక పుట్టావు కదా. మనిషి జన్మలో పుట్టావు. రేపు మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కాబోతున్నారు దయచేసి ఒక్క మనిషి నిమిషం పుట్టుక సార్ పుట్టావు కదా విజయ్ కుమార్. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నువ్వు మనిషి పుట్టుక పుట్టావు కదా. Right, right. సెన్స్ ఉందా? Right, right, right. మధ్యలో వచ్చా థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు సెన్స్ ఉండే మాట్లాడుతా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఏ స్థాయిలో వేడెక్కిపోయింది ఈరోజు డిబేట్ చూసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకవైపు సీట్ల కసరత్తు అలాగే పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారన్న వైసీపీ వ్యాఖ్యలకు వైసీపీకి ఏం సంబంధం మేము తేల్చుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఓడించడం మా లక్ష్యం ఉన్న ఒక పొందికతో మేము వెళ్తున్నాం మా సర్దుబాట్లు మాకున్నాయని అటు టీడీపీ జనసేన అంటున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా టచ్లోకి అంటున్నారు. దీనిపైన 8వ తారీఖున ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా 360 డిగ్రీ కోణంలో అటు ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక ఎత్తు అయితే ఎట్ ది సేమ్ టైం సీట్లపై కసరత్తు కూడా అదే స్థాయిలో జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా మరికొన్ని మార్పులతో 7వ జాబితా ఉండొచ్చు అంటున్నారు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈ జాబితాల జాతర కంటిన్యూ ఎప్పటి వరకు అవుతుందన్నది కూడా ఆసక్తికరం. ఇది వాటి బిగ్ బ్యాంగ్